ఏప్రిల్ మంత్ కి సంబంధించి మొదటి క్వశ్చన్ చూసినట్టయితే, వాట్ ఈస్ ది థీమ్ ఫర్ వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే 2025? ప్రపంచ ఆటిజం అవేర్నెస్ డే ప్రతి ఏడాది ఏప్రిల్ 2న జరుపుకుంటాం. అయితే దానికి సంబంధించిన థీమ్ ఏంటని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి, అడ్వైజింగ్ న్యూరో డైవర్సిటీ అండ్ ది UNSDGS అని చెప్పి చెప్పడం జరిగింది. రెండో ప్రశ్న చూసినట్టయితే, వరల్డ్ హెల్త్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఏప్రిల్ 7. వాట్ ఈజ్ ఇట్స్ 2025 థీమ్? ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాం. అయితే దాని యొక్క థీమ్ ఏంటని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి, హెల్త్ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్ అని చెప్పాల్సి ఉంటుంది. మూడో ప్రశ్న, వాట్ ఈస్ ది థీమ్ ఫర్ వరల్డ్ హోమియోపతి డే 2025 ఏప్రిల్ 10? ప్రపంచ హోమియోపతి దినోత్సవం ప్రతి ఏడాది ఏప్రిల్ 10న జరుపుకుంటాం. అయితే దానికి సంబంధించిన థీమ్ ఏంటని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి, హోమియోపతి ఫర్ ఆల్, ఇంటిగ్రేటివ్, ఇన్క్లూజివ్, ఇన్ఫార్మ్డ్ అని చెప్పాల్సి ఉంటుంది. నాలుగో ప్రశ్న, వరల్డ్ ఆర్ట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ఏప్రిల్ 15. వాట్ ఈజ్ ఇట్స్ 2025 థీమ్? ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవం జరుపుకుంటారు. అయితే దానికి సంబంధించిన 2025 థీమ్ ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ సి, ఆర్ట్ ఫర్ యూనిటీ అండ్ హీలింగ్. ఐదో ప్రశ్న, వాట్ ఈస్ ది థీమ్ ఫర్ వరల్డ్ హెరిటేజ్ డే 2025? ప్రపంచ వారసత్వ దినోత్సవం ప్రతి ఏడాది ఏప్రిల్ 18న జరుపుకుంటాం. అయితే దానికి సంబంధించిన థీమ్ ఏంటని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి, హెరిటేజ్ అండర్ థ్రెట్ ఫ్రమ్ డిజాస్టర్స్ అండ్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి అర్థం ఏంటంటే విపత్తులు మరియు సంఘర్షణలు, ముప్పు, వారసత్వం అని అర్థం. ఆరో ప్రశ్న, వరల్డ్ లివర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఏప్రిల్ 19. వాట్ ఈజ్ ఇట్స్ 2025 థీమ్? ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవం జరుపుకుంటాం. అయితే దానికి సంబంధించిన థీమ్ ఏంటని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి, ఫుడ్ ఈజ్ మెడిసిన్, ఆరోగ్యం ఔషధం అని చెప్పి చెప్పొచ్చు. ఏడో ప్రశ్న, వాట్ ఈజ్ ది థీమ్ ఫర్ వరల్డ్ ఎర్త్ డే 2025? ప్రతి ఏడాది కూడా వరల్డ్ ఎర్త్ డే అనేది ఏప్రిల్ 22న జరుపుకుంటాం. అయితే దానికి సంబంధించిన థీమ్ ఏంటని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ బి, అవర్ పవర్ అవర్ ప్లానెట్ అని చెప్పాల్సి ఉంటుంది. మన శక్తి మన భూమి అని అర్థం తెలుగులో. తో ప్రశ్న, వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ఏప్రిల్ 23. వాట్ ఈజ్ ఇట్స్ 2025 థీమ్? ఏప్రిల్ 23న వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే జరుపుకుంటారు. అయితే దానికి సంబంధించిన థీమ్ ఏంటని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ సి, ది రోల్ ఆఫ్ లిటరేచర్ ఇన్ అచీవింగ్ ది SDGs. అసలు ఈ యొక్క SDGs అంటే మీనింగ్ ఏంటి? డెఫినెట్ ఎగ్జామ్ లో కూడా అడిగే అవకాశం ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని అర్థం. SDG అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పాల్సి ఉంటుంది. తొమ్మిదో ప్రశ్న, వాట్ ఈస్ ది థీమ్ ఫర్ వరల్డ్ మలేరియా డే 2025? ప్రతి ఏడాది ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకుంటాం. అయితే దానికి సంబంధించిన థీమ్ ఏంటని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ బి, మలేరియా ఎండ్స్ విత్ అస్, రీఇన్వెస్ట్, రీఇమేజ్, రీఇగ్నైట్ అని చెప్పాల్సి ఉంటుంది. పదో ప్రశ్న, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఏప్రిల్ 26. వాట్ ఈజ్ ఇట్స్ 2025 థీమ్? ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని ఏప్రిల్ 26న జరుపుకుంటారు. అయితే దానికి సంబంధించిన థీమ్ ఏంటని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ బి, IP అండ్ మ్యూజిక్, ఫీల్ ది బీట్ ఆఫ్ IP. మే మంత్ కి సంబంధించి బిట్స్ అనేవి చూసినట్టయితే, మొదటి క్వశ్చన్, వాట్ ఈస్ ది థీమ్ ఫర్ ఇంటర్నేషనల్ లేబర్ డే 2025? ప్రతి ఏడాది మే 1న ప్రపంచ కార్మికుల దినోత్సవం అనేది జరుపుకుంటాం. అయితే దానికి సంబంధించిన థీమ్ ఏంటని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ బి, సేఫ్టీ అండ్ హెల్త్ ఆఫ్ వర్కర్స్. రెండో ప్రశ్న, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ మే 3. వాట్ ఈజ్ ఇట్స్ 2025 థీమ్? ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం మే 3న జరుపుకుంటారు. అయితే దానికి సంబంధించిన థీమ్ ఏంటని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి, రిపోర్టింగ్ ఇన్ ద బ్రేవ్ న్యూ వరల్డ్, ది ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్ అండ్ ఇట్స్ మీడియా అండ్ ది మీడియా అని చెప్పాల్సి ఉంటుంది. మూడో ప్రశ్న, వాట్ ఈజ్ ది థీమ్ ఫర్ వరల్డ్ ఆస్తమా డే 2025 మే 6?
ప్రపంచ ఆస్తమా దినోత్సవం 2025 థీమ్ ఏంటని చెప్పి అడిగారు. ప్రతి ఏడాది మే 6న వరల్డ్ ఆస్తమా డే అనేది జరుపుకుంటున్నాం. థీమ్ చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ బి, మేక్ ఇన్ హీల్డ్ ట్రీట్మెంట్స్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్. 4వ ప్రశ్న, వరల్డ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ మే 8. వాట్ ఈజ్ ఇట్స్ 2025 థీమ్? ప్రపంచ రెడ్ క్రాస్ రెడ్ క్రిసెంట్ డేను మే 8న ప్రతి ఏడాది జరుపుకుంటారు. అయితే దాని యొక్క థీమ్ ఏంటని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ బి, కీపింగ్ హ్యుమానిటీ అలైవ్ అని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ థీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఇంగ్లీష్ వర్డ్స్లోనే ఉంటుంది, ఇంగ్లీష్ సెంటెన్స్లోనే ఉంటుంది. కాబట్టి మీరు ప్రాపర్గా తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు బోతారు కూడా ఇక్కడ నేర్చుకోవడానికి చాలా సులభకరం అని చెప్పొచ్చు. 5వ ప్రశ్న, వాట్ ఈస్ ది థీమ్ ఫర్ వరల్డ్ తలసేమియా డే 2025 మే 8? ప్రపంచ తలసేమియా దినోత్సవం 2025 థీమ్ ఏంటని చెప్పి అడగడం జరిగింది. ప్రతి ఏడాది మే 8న ఈ యొక్క తలసేమియా డే అనేది జరుపుకుంటాం. అయితే దీనికి సంబంధించిన థీమ్ చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ ఏ, టుగెదర్ ఫర్ తలసేమియా, యూనిటింగ్ కమ్యూనిటీస్, ప్రయారిటైజింగ్ పేషెంట్స్ అని చెప్పాల్సి ఉంటుంది. 7వ ప్రశ్న, నేషనల్ టెక్నాలజీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ మే 11. వాట్ ఈజ్ ఇట్స్ 2025 థీమ్? మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం జరుపుకుంటారు. అయితే దాని యొక్క థీమ్ ఏంటని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి, ఎంపవరింగ్ ఏ సస్టైనబుల్ టుమారో త్రూత్ ఇన్నోవేషన్. 8వ ప్రశ్న, వాట్ ఈస్ ది థీమ్ ఫర్ ఇంటర్నేషనల్ నర్స్ డే 2025? ప్రతి ఏడాది మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటాం. అయితే దాని యొక్క థీమ్ ఏంటని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి, అవర్ నర్స్ అవర్ ఫ్యూచర్, కేరింగ్ ఫర్ నర్సెస్. 8వ ప్రశ్న, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ మే 15. వాట్ ఈజ్ ఇట్స్ 2025 థీమ్? అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం మే 15న ప్రతి ఏడాది జరుపుకుంటాం. అయితే దాని యొక్క థీమ్ ఏంటని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి, ఫ్యామిలీ ఓరియంటెడ్ పాలసీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పాల్సి ఉంటుంది. 9వ ప్రశ్న, వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ మే 17th. వాట్ ఈజ్ ఇట్స్ 2025 థీమ్? ప్రపంచ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం ప్రతి ఏడాది మే 15న జరుపుకుంటాం. అయితే దాని యొక్క థీమ్ ఏంటని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ, డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. 10వ ప్రశ్న, వాట్ ఈజ్ ది థీమ్ ఫర్ వరల్డ్ బీ డే 2025? ప్రపంచ తేనెటీగల దినోత్సవం మే 20న ప్రతి ఏడాది జరుపుకుంటాం. అయితే దాని యొక్క థీమ్ ఏంటని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి, బీ ఇన్స్పైర్డ్ బై నేచర్ టు నౌరస్ అజ్ ఆల్ అని చెప్పాల్సి ఉంటుంది. జూన్ మంత్కి సంబంధించి డేట్స్ అనేవి చూసినట్టయితే మొదటి ప్రశ్న, వాట్ ఈస్ ది థీమ్ ఫర్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2025? ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏంటి? ప్రతి ఏడాది జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. దాని యొక్క థీమ్ అనేది చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ బి, బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. 2వ ప్రశ్న, వరల్డ్ ఓషియన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్? ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ సి, జూన్ 8. 3వ ప్రశ్న, వాట్ ఈస్ ద థీమ్ ఫర్ వరల్డ్ ఓషియన్ డే 2025? ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం ప్రతి ఏడాది జూన్ 8న జరుపుకుంటాం. అయితే దాని యొక్క థీమ్ ఏంటని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి, వండర్ సస్టైనింగ్ వాట్ సస్టైన్స్ అస్. 4వ ప్రశ్న, వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్? ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ బి, జూన్ 12. 5వ ప్రశ్న, వాట్ ఈస్ ది థీమ్ ఫర్ వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్ 2025? ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బి, ప్రోగ్రెస్ ఈస్ క్లియర్ బట్ దెర్ ఈజ్ ఏ మోర్ టు డూ. 6వ ప్రశ్న, వరల్డ్ బ్లడ్ డోనర్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్? ప్రపంచ రక్తదానాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ సి, జూన్ 14. 7వ ప్రశ్న, వాట్ ఈస్ ది థీమ్ ఫర్ వరల్డ్ బ్లడ్ డోనర్ డే 2025? ప్రపంచ రక్తదానాల దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ సి, గివెన్ బ్లడ్ గివ్ హోప్ టుగెదర్ వి సేవ్ లైవ్స్.
ఎనిమిదో ప్రశ్న వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ప్రపంచ వయోవృద్ధులు దుర్వినియోగం అవగాహన దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటారు. సరైన సమాధానం ఆప్షన్ సి జూన్ 15th. ప్రతి ఏడాది కూడా జూన్ 15న జరుపుకోవడం జరుగుతుంది. తొమ్మిదో ప్రశ్న వాట్ ఈస్ ది థీమ్ ఫర్ వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే 2025? వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే 2025 యొక్క థీమ్ ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ సి అడ్రస్సింగ్ అబ్యూజ్ ఇన్ ఎ లాంగ్ టర్మ్ కేర్ ఫెసిలిటీస్. పదో ప్రశ్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటారు. సరైన సమాధానం ఆప్షన్ బి జూన్ 21st. ప్రతి ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది జరుపుకుంటాం. అయితే రీసెంట్గా 2025లోని యోగా దినోత్సవం అనేది మన యొక్క ఆంధ్రప్రదేశ్ వైజాగ్లోని జరిగింది. అయితే అది గిన్నిస్ రికార్డ్ కూడా ఎక్కిందని చెప్పొచ్చు. 11వ ప్రశ్న వాట్ ఈస్ ది థీమ్ ఫర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2025? అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. మంత్కి సంబంధించి మొదటి క్వశ్చన్ చూసినట్టయితే నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ సి జూలై 18. రెండో ప్రశ్న వాట్ ఈస్ ది థీమ్ ఫర్ నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే 2025? నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ సి ఇట్స్ ఎ స్టిల్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు కంబాట్ పవర్టీ అండ్ ఈక్విటీ అని చెప్పాల్సి ఉంటుంది. మూడో ప్రశ్న ఇంటర్నేషనల్ మూన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ అంతర్జాతీయ చంద్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ సి జూలై 20. ప్రతి ఏడాది జూలై 20న చంద్ర దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. నాలుగో ప్రశ్న వాట్ ఈస్ ది థీమ్ ఫర్ ఇంటర్నేషనల్ మూన్ డే 2025? అంతర్జాతీయ చంద్ర దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బి పీస్ఫుల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఐదో ప్రశ్న ఇంటర్నేషనల్ చెస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ అంతర్జాతీయ చదరంగ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ సి జూలై 20. ఆరో ప్రశ్న వాట్ ఈస్ ది థీమ్ ఫర్ ఇంటర్నేషనల్ చెస్ డే 2025? అంతర్జాతీయ చెస్ డే 2025 యొక్క థీమ్ ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ సి ఎవ్రీ మూవ్ కౌంట్స్. ఏడో ప్రశ్న వరల్డ్ పాపులేషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ బి జూలై 11th. ఎనిమిదో ప్రశ్న వాట్ ఈస్ ది థీమ్ ఫర్ వరల్డ్ పాపులేషన్ డే 2025? ప్రపంచ జనాభా దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ డి బ్రిడ్జింగ్ డెమోగ్రఫిక్ డివైడ్స్. తొమ్మిదో ప్రశ్న వరల్డ్ హెపటైటిస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ సి జూలై 28. పదో ప్రశ్న వాట్ ఈస్ ద థీమ్ ఫర్ వరల్డ్ హెపటైటిస్ డే 2025? వరల్డ్ హెపటైటిస్ డే 2025 యొక్క థీమ్ ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ సి యాక్ట్ నౌ టు ఎలిమినేటెడ్ హెపటైటిస్. ఇక్కడతో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయ్యింది. ఫర్దర్ 6 months సంబంధించిన నెక్స్ట్ వీడియోలోని నేను కరెంట్ అఫైర్స్ అనేది చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇంకా ఏమైనా పర్టికులర్ టాపిక్స్ మీద మీకు బిట్స్ కావాలనుకుంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా వాటికి సంబంధించిన టాపిక్స్ అనేది చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. మీ యొక్క స్నేహితులు కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.